సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు రా హైలైట్స్ వీడియో. ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీకు తెలుగులో చెప్పేస్తాను. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే స్టెఫనీ మెక్మ్యాన్ వస్తారు రింగ్లో. అండ్ స్టెఫనీ మెక్మ్యాన్ రింగ్లో వచ్చి అలా బ్రదర్ షాన్ మెక్మ్యాన్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో అక్కడ షాన్ మెక్మ్యాన్ వస్తారు రింగ్లో. సో షాన్ మెక్మ్యాన్ వచ్చినాక అక్కడ ఉన్న అనౌన్స్ అవుతారు. ఆయన అనౌన్స్ చేయించుకుంటారు ఆయన బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఉన్నారని. సో అనౌన్స్ చేయించినాక షాన్ మెక్మ్యాన్ అంటారు ఈరోజు సూపర్ స్టార్ షేకప్ రోజు. అండ్ ఈరోజు రాలో మనకి చాలా మంచి మ్యాచెస్ చూడి దొరుకుతాయి. అండ్ ఈ సూపర్ స్టార్ షేకప్ ఈరోజు రా అండ్ రేపు స్మాక్ డౌన్లో జరుగుతుందని షాన్ మెక్మ్యాన్ అంటారు. అనగానే స్టెఫనీ మెక్మ్యాన్ అంటారు నాకు ఇష్టమైన WWE నైట్స్లో సూపర్ స్టార్ షేకప్ నైట్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తారు. సో మనం టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ సూపర్ స్టార్ని ఇంట్రొడ్యూస్ చేద్దామని అంటారు. అనగానే షాన్ మెక్మ్యాన్ అక్కడ ఉన్న స్క్రీన్లో ద మిస్ ఫాదర్ పైన ద మిస్ పైన అటాక్ చేసిన ఫొటోస్ని చూపిస్తారు. చూపించగానే అక్కడ ద మిస్ థీమ్ సాంగ్ ప్లే అవుతాయి. కానీ మిస్ ముంగళకెళ్ళి రాకుండా ఎంకెల్కెళ్ళి వచ్చి షాన్ మెక్మ్యాన్ పైన అటాక్ చేస్తారు. షాన్ మెక్మ్యాన్ బి ద మిస్ పైన అటాక్ చేస్తారు. కానీ మిస్ చైర్ తీసుకొని షాన్ మెక్మ్యాన్ పైన చాలా జబర్దస్త్ అటాక్ చేస్తారు. అండ్ గాయస్, ఇంకో విషయం ఏంటంటే ద మిస్ ఇప్పుడు రాలో డ్రాప్ అయిపోయినారు. అవును గాయస్, రా న్యూ మెంబర్ ద మిస్. సో నెక్స్ట్ మ్యాచ్ మనకి చూడండి దొరికింది జాక్ రైడర్, కట్ హోకన్స్, అలిస్టర్ బ్లాక్, రికిస్టో వర్సెస్ ద రివైవల్, ద వికింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ గాయస్, నిజంగా ఈ మ్యాచ్ చాలా బాగుండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయిన ద రివైవల్ అండ్ ద వికింగ్ ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ మ్యాచ్ మనకి చూడండి దొరికింది ఫిన్ బ్యాలర్ వర్సెస్ ఆండ్రాడే మధ్యలో. అండ్ గాయస్, ఆండ్రాడే ఇప్పుడు రాలో డ్రాప్ అయిపోయినారు. అండ్ వీళ్ళ మధ్యలో మనకు చాలా మంచి మ్యాచ్ దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ఆండ్రాడే. సో నెక్స్ట్ మనకి ఎలాజ్ సింగింగ్ సెగ్మెంట్ దొరికింది. అండ్ ఈ సింగింగ్ సెగ్మెంట్ ఇంటరప్ట్ చేస్తారు రె మిస్టేరియో. అండ్ గాయస్, రె మిస్టేరియో ఇప్పుడు రాలో డ్రాప్ అయిపోయినారు. సో రె మిస్టేరియో వచ్చి ఎలాజ్ పైన అటాక్ చేస్తారు. అండ్ ఎలాజ్కి రింగ్లోకి వెళ్ళి బయట పడేస్తారు. సో గాయస్, అంతా బాగానే ఉండే కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోతుంది లార్స్ సులెవన్ది. అండ్ లార్స్ సులెవన్ వచ్చి రె మిస్టేరియో పైన అటాక్ చేస్తారు. సో నెక్స్ట్ మనకి జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ దొరికింది బాబీ రూడ్, చాట్ గేబుల్ వర్సెస్ ద ఊసోస్ మధ్యలో. అండ్ గాయస్, ద ఊసోస్ ఫ్యాన్స్ కోసం మంచి గుడ్ న్యూస్. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ద ఊసోస్ ఇప్పుడు రాలో డ్రాప్ అయిపోయినారు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ద ఊసోస్. సో నెక్స్ట్ మనకి మ్యాచ్ దొరికింది ద ఐకానిక్ వర్సెస్ బేలీ అండ్ నియోమి మధ్యలో. అండ్ గాయస్, నిజంగా ఈ మ్యాచ్ చాలా బాగుండే. అండ్ గాయస్, నియోమి ఇప్పుడు రాలో డ్రాప్ అయిపోయింది. సో ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు నియోమి అండ్ బేలీ. సో నెక్స్ట్ మనకి మ్యాచ్ దొరికింది బ్రౌన్ స్ట్రోమన్ వర్సెస్ EC3 మధ్యలో. అండ్ గైస్, ఈ మ్యాచ్ స్టార్ట్ కాకముందే బ్రౌన్ స్ట్రోమన్ చాలా జబర్దస్త్ అటాక్ చేస్తారు EC3 పైన. అండ్ ఫైనల్లీ బ్రౌన్ స్ట్రోమన్ EC3కి స్క్రీన్ కార్డ్ తీసుకెళ్లి టేబుల్ పైన చోక్ స్లామ్ కొట్టేస్తారు. సో నెక్స్ట్ మ్యాచ్ మనకి దొరికింది బెక్కీ లించ్ వర్సెస్ రూబీ రైట్ మధ్యలో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు బెక్కీ లించ్. కానీ బెక్కీ లించ్ ఈ మ్యాచ్ గెలవగానే అక్కడ ఎంట్రీ అయిపోతాయి నతాలే. అది నతాలే వచ్చి ఇండైరెక్ట్లీ బెక్కీ లించ్కి ఛాలెంజ్ చేస్తుంది. కానీ అంతలోనే అక్కడ లేసీ ఇవాన్ ఎంట్రీ అయిపోతాయి. సో మనకి దాని తర్వాత లేసీ ఇవాన్ వర్సెస్ నతాలే మధ్యలో ఒక మంచి మ్యాచ్ దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు లేసీ ఇవాన్స్. సో నెక్స్ట్ మనకి ఒక జబర్దస్త్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ దొరికింది ఈరోజు రాలో. ద షీల్డ్ బ్రదర్స్, రోమన్ రైన్స్, సెత్ రాలిన్స్ అండ్ ఏజే స్టైల్స్. అవును గాయస్, ఇప్పుడు ఏజే స్టైల్స్ బి స్మాక్ డౌన్ నుంచి రాలో డ్రాప్ అయిపోయినారు. సో మనకి ఏజే స్టైల్, రోమన్ రైన్స్, సెత్ రాలిన్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్, బాబీ లాష్లీ అండ్ బ్యారన్ కోర్బీ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ దొరికింది. అండ్ గాయస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే మీకు తెలుసు కదా, ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు రోమన్ రైన్స్, సెత్ రాలిన్స్ అండ్ ఏజే స్టైల్స్. సో గాయస్, ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది గాయస్. సో ఈరోజు రా మీకు ఎంత మంచిగా అనిపించిందో, ఎంత మంచిగా అనిపించలేదో మీరు నా కామెంట్లో కంపల్సరీ చెప్పండి. నాకైతే ఈరోజు రా అంతా మంచిగా కనిపించలేదు గాయస్. డ్రాప్ అంటే సూపర్ స్టార్ షేకప్ అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసినాను, కానీ నాకు అంత మంచిగా ఏం కనిపించలేదు ఈరోజు రాలో. సో మీకు ఈరోజు రా ఎలా అనిపించిందో మీరు నా కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా వస్తే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్. బాయ్.